టైగర్ ఎస్టిమేషన్ వారోత్సవాలు 2026న జరుగుతున్నాయి. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ వారోత్సవాలు అనేవి దేశవ్యాప్తంగా పులుల సంఖ్యను, జీవ వైవిధ్యాన్ని, పరిరక్షణ లక్ష్యాలను అంచనా వేయడానికి నిర్వహిస్తున్నారు. ప్రజల్లో అడవి పరిరక్షణపై అవగాహన పెంచడానికి జరుగుతుంది. ఇందులో భాగంగా చిలకలూరు ముడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సర్వేను నిర్వహిస్తున్నారు. ఇవాళ రెండో రోజు కావడంతో మాంసాహార జంతువులను అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్. ఇవాళ ముడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ లో ట్రయల్ పాత్ నిర్వహిస్తామన్నారు. 3 రోజుల మాంసాహార జంతువుల గురించి ఎస్టిమేషన్ వేస్తామన్నారు. ఈ వారోత్సవాలు 25 వరకు జరుగుతాయన్నారు. 3 రోజులు లైన్ ట్రాన్జెక్ట్ సర్వే చేస్తూ డేటాను సేకరిస్తామన్నారు. లైన్ ట్రాన్జెస్ లో శాకాహార జంతువుల గురించి ఆర్బీఓ సర్వేలో చేస్తామన్నారు. మాంసాహార జంతువులు ఎప్పుడు ట్రయల్ పాత్రలోనే నడుస్తాయన్నారు. నా పేరు లక్ష్మణ్, నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చిల్పూరు. ఈరోజు మనము ముడిమ్యాల బీట్లో ముడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాము. ఇక్కడ హాజరు కావడానికి కారణం ఏంటి అంటే నిన్న నుంచి అనగా 20 జనవరి నుంచి 25 జనవరి వరకు ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ జరుగుతుంది. అందులో భాగంగా ముడిమ్యాల్ రిజర్వ్ ఫారెస్ట్లో ఈరోజు ట్రయల్ 2 నడవడం జరిగింది. ఇది ఏంటంటే ఎవ్రీ 4 ఇయర్స్కి ఒక్కసారి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ జరుగుతుంది. ఈ ఆల్ ఇండియా ఎస్టిమేషన్లో భాగంగా 3 రోజులు ట్రయల్ పాత్లో సైన్స్ సర్వే చేస్తాం. అండ్ 3 రోజులు లైన్ ట్రాన్జెక్ట్ సర్వేలో చేస్తూ డేటా కలెక్షన్ చేస్తాం. ఈ 3 రోజులు ట్రయల్ పాత్ ఏంటంటే నిన్న స్టార్ట్ అయింది. నిన్న అంటే 20 నుంచి 22 వరకు ఈ 3 రోజులు కార్నివోర్ సర్వే. ట్రయల్ పాత్లో చేసేది కార్నివోర్ సర్వే, మాంసాహార జంతువులు. అండ్ లైన్ ట్రాన్జెక్ట్లో చేసేది హెర్బివోర్స్ అంటే శాకాహార జంతువులు. ఇప్పుడు ఈ కార్నివోర్ సర్వే ట్రయల్ పాత్లు ఎందుకు చేస్తామంటే కార్నివోర్ ఎనిమల్ అన్నీ కూడా అవి ట్రయల్ ఎంబట్నే నడవడం జరుగుతుంది. అంటే వాటి సైన్స్ అంటే ఆ ఫలానా మాంసాహార జంతువు ఈ ఫారెస్ట్లో ఉన్నదా అనే దానికి మనము సైన్స్ సర్వే చేస్తాం అన్నమాట.